స్లోగన్: దివ్య గుణాల ఆధారంపై మనసు, మాట మరియు కర్మలను చేయడమే దివ్యత. ఈరోజు అవ్యక్త ప్రేరణ: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఏదైనా వస్తువు వేడి చేసిన తర్వాత మెత్తగా చేయబడుతుంది, తరువాత మలచబడుతుంది. అలా ఎక్కడ కూడా వెచ్చదనము అంటే శక్తి రూపము, మెత్తదనము అంటే నిర్మాణత అనగా స్నేహ రూపము. ఎవరిలో అయితే ప్రతి ఆత్మ పట్ల స్నేహం ఉంటుందో వారే నమ్ర చిత్తులుగా ఉంటారు. స్నేహం లేకుంటే దయాహృదయులుగాను అవ్వలేరు, అలాగే నమ్ర చిత్తులుగా కూడా అవ్వలేరు. శక్తి రూపంలో యజమానత్వం ఉంది మరియు నమ్రతలో సేవా గుణము ఉంది. కనుక ఎప్పుడైతే ఈ మెత్తదనము మరియు వెచ్చదనము రెండూ ఉంటాయో అప్పుడు ప్రతి విషయంలో కూడా మోల్డ్ అవ్వగలుగుతారు, అంటే పరివర్తన అవ్వగలుగుతారు. అచ్చా. ఓం శాంతి.